అందరికీ శుభోదయం. నా పేరు మైథిలి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఉన్న గ్రంథాలయం నుంచి నేను ఒక కథల పుస్తకాన్ని తీసుకున్నాను. ఆ కథల పుస్తకం పేరు ఆనంద వృక్షం. అందులో నేను ఒక కథ చదివాను. ఆ కథ పేరు చెట్టు కోసం. నాకు ఆ కథ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, అందరూ వినండి. అది 7వ తరగతి 1వ పీరియడ్. 7వ తరగతిలో ఉన్న పిల్లలంతా కలిసి చెట్టు కిందికి పరిగెత్తుకొచ్చారు. చెట్టు నీడలో కూర్చున్నారు. అప్పుడే ఒక అబ్బాయి టీచర్ దాని కోసం కుర్చీ మోసుకొచ్చాడు. ఇంకో ఇద్దరు బ్లాక్ బోర్డుని తీసుకువచ్చి ఆ వేప చెట్టుకి అమర్చారు. కుర్చీ వేసుకొచ్చారు. స్కూల్లో 5వ క్లాసు 7వ క్లాసు పిల్లలే కాదు, అన్ని క్లాసుల్లో పిల్లలు ఆ చెట్టు కింద కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఆ చెట్టు కింద కూర్చోవడానికి ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళ తరగతి గదులు బాగా లేక కాదు, చాలా బాగుంటాయి. కానీ ఆ పిల్లలకి ఆ క్లాసులో కూర్చోవడం, పాఠాలు వినడం అంటే మంచిగా ఉండదు. వాళ్ళకి చెవికెక్కవి. అందుకే ఎప్పుడు చెట్టు కిందికి వచ్చి పాఠాలు వినేవారు. ఒకరోజు ప్రార్థనకి 10 నిమిషాలు సమయం ఉందనగా శరత్ అనే పిల్లవాడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడంటే, ఒరే రేపు ఆ నరసయ్య వేప చెట్టుని రేపో ఎల్లుండో నరికివేస్తాడని నాకు తెలిసింది అని తన స్నేహితులకి చెప్పాడు. శరత్ ముఖంలో ఆందోళన కనిపించింది. ఒక్కసారిగా పిల్లలంతా అన్నారు, అవునా, నిజమా అని పిల్లలంతా ఒక్కసారిగా అన్నారు. ఆ చెట్టుని నరికేస్తే ఎలా మరి అని పిల్లలంతా అన్నారు. ఆ చెట్టు అంటే ఆ చెట్టు నీరంటే నాకు చాలా ఇష్టం. దాన్ని వదిలి నేను ఉండలేను అని భావన చెప్పింది. చెట్టు నరకొద్దు, నరసయ్యకు మన టీచర్లతో చెప్పిద్దాం అన్నాడు సాయి. అవునవును, అలా చేద్దాం అంది మమత. పిల్లలంతా కలిసి హెడ్ మాస్టర్ సార్ దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పి వేడుకున్నారు. అప్పుడాయన చెట్టును నరికివేయడం మాకు కూడా ఇష్టం లేదురా, కానీ అది మన చెట్టు కాదు కదా నరసయ్యది. ఆయన దాన్ని ఎవరికో 1000 రూపాయలకు అమ్మివేశాడంట. వాళ్ళు రేపు మాపో వచ్చి ఆ చెట్టుని నరికివేసి తీసుకువెళ్తారు. ఆ విషయంలో మనమేం చేయలేము అని హెడ్ మాస్టర్ సార్ చెప్పాడు. అప్పుడే పిల్లలు ఆందోళన మొదలయ్యింది. ఆ పూట పాఠాలు వారికి చెవికెక్కలేదు. టీచర్లు ఆ పిల్లల పరిస్థితిని చూసి నిస్సహాయంగా ఉండిపోయారు. మధ్యాహ్నం భోజనం తర్వాత పిల్లలంతా ఒకచోట చేరారు. నాకొక ఐడియా వచ్చింది అని హరిచందన అన్నది. పిల్లలంతా ఏమిటి అది అని అన్నారు. ఏమిటంటే ఆతృతగా అడిగారు. నరసయ్య ఆ చెట్టుని 1000 రూపాయలకు అమ్మివేశాడు కదా, మనం కూడా 1000 రూపాయలు జమ చేసి నరసయ్యకు ఇద్దాం, ఆ చెట్టు నరకొద్దని చెప్పుదాం అని అన్నది హరిచందన. కానీ అంత డబ్బు మనం జమ చేయగలమా సందేహంగా అన్నాడు లక్ష్మణ్. మన స్కూల్లో 250 మంది ఉన్నారు కదా పిల్లలన్నారు. అందరినీ తలో కొంత అడుగుదాం అన్నాడు రాము. డబ్బు వసూలుకు కొంతమంది నాయకత్వం వహించారు. కొంతమంది వాళ్ళు దాచుకున్న డబ్బులలో కొంత తన అమ్మ నాన్నలను అడిగి కొంత డబ్బు అందులో డబ్బాలో వేశారు. చివరకు అంతా లెక్కేస్తే 940 రూపాయలు అని తేలింది. ఆ డబ్బులు పిల్లలంతా కలిసి నరసయ్య ఇంటికి వెళ్ళి, నరసయ్య గారు, ఈ 1000 రూపాయలు తీసుకోండి, కానీ ఇందులో 60 రూపాయలు తక్కువయ్యాయి. కానీ మీరు ఏమీ అనుకోకండి, మేము రేపు మాపు 60 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాము. కానీ చెట్టుని నరికివేయకండి. ప్రస్తుతం మా దగ్గర ఇదే డబ్బులు
ఉన్నాయి అని పిల్లలంతా చెప్పారు. ఆ నరసయ్య వాళ్ళ చుట్టూ చూసి ఇంటి లోపలికి వెళ్ళి 60 రూపాయలు బయటికి తీసుకువచ్చి ఆ డబ్బాలో వేశారు. పిల్లలంతా ఆశ్చర్యపోయి, ఏమిటి నరసయ్య గారు, మీరు ఎందుకు వేశారు అని నరసయ్యను అడిగారు. ఆ నరసయ్య, మీరు ఆ చెట్టు గురించి చాలా ప్రేమ చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు కదా, నేను ఆ చెట్టును నరికివేయటం లేదులే అని అన్నాడు నరసయ్య. ఈ డబ్బులతో మరికొన్ని చెట్లను నాటండి అని అన్నాడు నరసయ్య. ఆ పిల్లలందరూ సంతోషించి స్కూల్లోకి వెళ్ళి టీచర్లతో చెప్పారు. ఈ విషయం అంటే టీచర్లతో చెప్తే టీచర్లు పిల్లలు చాలా సంతోషించారు. ఆ రోజు చెట్టు కింద కూర్చొని ఆడుకున్నారు. పాఠాలే జరగలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ కథలో ఉన్న నీతి ఏందమ్మా? మనం చెట్టును నరికివేయకూడదు, ఆ చెట్టును ప్రేమించాలి. అంటే వీళ్ళ ప్రహరి కూడా పక్కపంట ఉన్నటువంటి వేరే వాళ్ళ చెట్టును కూడా వాళ్ళు కొట్టేసుకుంటామా అంటే కొట్టేయకుండా మనిషిని డబ్బులు జమ చేసి దాన్ని కొట్టకుండా ప్రయత్నం చేసి కాపాడారు. పిల్లలకు మంచి ఆలోచన వచ్చింది కాబట్టి చెట్టును కాపాడారు. చెట్టును కాపాడవలసిన అవసరం ఉందా? ఎందుకని చెట్లతోటి మనకి ఏమైనా లాభం ఉందా? ఏం లాభం ఉంది చెట్లతోటి? ఆహారం దొరుకుతుంది, ఇంకా ఆక్సిజన్ దొరుకుతుంది. అంటే మనకు చెట్ల వలన చాలా లాభాలు ఉన్నాయి అన్న పిల్లలకు తెలుసు కాబట్టి చెట్లను కాపాడగలిగారు. ఓకే, నువ్వు చెప్పిన కథ చాలా బాగుందమ్మా. ఈమె 7th క్లాస్ చదివేటువంటి మైథిలి అనేటువంటి అమ్మాయి ఈ కథను చెప్పడం జరిగింది. ఓకే, చాలా బాగుంది కథ.